యేసుక్రీస్తు అన్న మాటలను మనం ఆలోచిస్తే ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు నేలలో గొయ్యలు ఉన్నాయి. సాక్షాత్తు సర్వేశ్వరుని కుమారుడైన యేసుక్రీస్తుకి అవని అంతా ఆయనదే అయినను తలవాల్చుకోవటానికి ఏ హృదయము లేదు అని భావనతో మహాజ్ఞానాన్ని యేసుస్వామి ప్రకటించారు. ఈరోజు ప్రపంచంలో మనుషులు దేవుడిని ఒక మంచి స్థలంలో ఉంచాలని, ప్రతిష్ఠించాలి అని ఆలోచన కలిగి కోట్లాది రూపాయలను వెచ్చించి దేవునికి దేవాలయాలు పేరిట మందిరాలను నిర్మించటం మనం చూస్తున్నాం. ప్రపంచంలో దేవునికి ఇల్లు కట్టాలని అనుకొని ఎవరూ ఖర్చు చేయలేనంత వ్యయంతో, ధనంతో మందిరాన్ని కట్టాలనుకున్న వ్యక్తి దావీదు. అది అతని కాలములో జరగకపోయినా బైబిల్లో రాయబడిన విధంగా ఆయన గర్భవాసము నుండి వచ్చిన మహాజ్ఞాని అయిన సొలొమోను దేవునికి ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు ఆ ఇల్లు కట్టి సొలొమోను అన్న మాటలను ఒకసారి మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనంలో ఇశ్రాయేలీయుల సమాజకులందరూ చూచుచుండగా రాజైన సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలువబడి ఆకాశము తట్టు చేతులెత్తి ఇట్లనెను, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి ఎందైనను నీ వంటి దేవుడును ఒకడైనను లేడు. మహా ఆకాశములు నిన్ను పట్టచాలవు. ఇరవై 26 ఇశ్రాయేలీల దేవా, దయచేసి నీ దాసుడను నా తండ్రినైనా దావీదుతో నీవు సెలవిచ్చిన మాటను నిశ్చయపరచు. నిశ్చయముగా పరలోకమందున్న దేవుడు ఈ భూలోకమందు నివాసము చేయడం. ఒక మహాజ్ఞాని దేవుడు తనకిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ మహాదేవుడు భూలోకంలో నివాసం చేయడం. ఆకాశము, మహా ఆకాశములు సహితము నిన్ను పట్టజాలవు. నేను కట్టించిన ఈ మందిరము ఎలాగు పట్టును?
దేవునిని ఉంచవలసిన స్థలమును కట్టాలనుకున్న సొలొమోను అన్న మాటలు ఇవి. లూకా గారు తన 2వ గ్రంథమైన అపోస్తల కార్యములను రాస్తూ 7వ అధ్యాయములో 50వ వచనాన్ని గాని మీరు చూస్తే దేవుడు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము కాగా మానవాళి నివసించుచున్న ఈ భూగోళము నేను పాదము పెట్టే పీట కాగా మీరు మహాలోకములో ఉన్న దేవుని కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నీవు కట్టిన ఆ మందిరము నా విశ్రాంత స్థలమని నువ్వు అనుకుంటున్నావా సోదరా? అవన్నీ నా హస్తకృత్యాలే అయినప్పుడు కిందకి మహోన్నతుడైన దేవుడు మానవుడు చేతి పనులతో చేసిన మందిరాలలో ఉండడు. కొంతమంది కొన్ని ప్రదేశాలకు నేను వెళ్ళినప్పుడు, కొన్ని ప్రాంతాలను నేను చూసినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా ఎన్నో కోట్ల వ్యయంతో ఈ మందిరాన్ని నిర్వహించాము అని. అప్పుడు నాకు ఈ మాటే గుర్తొస్తూ ఉంటుంది, సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపుడు. మరి మనుష్యులు ఎందుకు దేవునికి మందిరములు కట్టుచున్నారు? ఏంటండి నోరిపితే మమ్మల్ని చంపేస్తున్నాడు అనుకుంటున్నారా మీరు? నీవు కట్టిన ఆలయాలలో దేవుడు ఉండడు. ఉంటాడు అని నువ్వు అనుకుంటే ఉండనన్న దేవుని మాట అబద్ధం అవుతుంది. సర్వోన్నతుడు హస్తకృతాలయాలలో నివసింపడు. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? మరి దేవుడు ఎక్కడుంటాడు? ఆయన కట్టుకున్న మందిరములో ఆయనే ఉంటాడు. దేవుడు తనకంటూ ఒక ఆలయాన్ని ఎక్కడైనా బైబిలులో కట్టిన సందర్భాలు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలలో వ్రాయబడినదేమో ఆలోచించండి. దేవుడు ఉండే చోటు, దేవుడు ఉండే విశ్రాంతి స్థలం, దేవుడు ఉండుటకు కట్టుకునే ఇల్లు, దేవుని ఇల్లు దేవుడు కట్టుకుంటాడు. నీ ఇల్లు నువ్వు కట్టుకో. నువ్వు కట్టిన ఇంటిలో దేవుడు ఉంటాడు అంటాం నీ పొరపాటు. చూస్తారా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కుమారుడి బైబిల్ తీయండి ప్లీజ్, బైబిల్ తీయండి. ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కి బైబిల్ సమాధానం చెప్పాలి అంటాడు పిడి సుందరరావు. బైబిలుకు నువ్వు కథలు చెప్పకు. బైబిలులో ఉన్న ప్రశ్నలకు జవాబు బైబిలే చెప్పాలి. బైబిలులో ఉన్న ప్రశ్నలకు దేవుడు నాకు బయలుపరచాడని కాశీ మజిలీ కథలు చెప్పద్దు. అర్థమవుతుందా? ఈరోజు క్రైస్తవ్యం మొక్కలైపోవటానికి కారణం ఈ కథలే, బేతాళ కథలు.
ఎవడకు తోచిన బోధ వాడు చేయటమే. ఎందుకు ఇలా చేసావని మనం అడిగితే దేవుడు నాకు ఎలా బయలుపరిచాడు అంటాడు. అటువంటి వాడు బైబిల్ ఎందుకు? అలాంటప్పుడు బైబిల్ ఎందుకండి? దేవుడు నీకు బయలుపరిచింది ఒక రాసేసి మాకు చెప్పు, బైబిల్ మూసేయి. 66 పుస్తకాలను రాయించిన దేవుడు 66వ పుస్తకంలో ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయానికి వెళ్ళిపోయి 22కి చివరి వచనాలలో అడుగు పెడుతూ ముగించే ముందు 18, 19 వచనాలలో ఏమన్నాడో తెలుసా? ఎవడైనను ఎవరు ఆ గొప్పవారు గౌరవనీయులైనను అనలేదు. ఎవడైనను. నేనంటే బాటికి వచ్చేద్దరు కనబడిపోవడానికి. ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఖబర్దార్. దేవునికి నువ్విల్లు కడతావా? ఎవడు చెప్పాడు? మోషే చూడాలి అనుకున్నప్పుడు చూస్తే బతకవు నాయనా అన్నాడు. నేను ఇప్పుడే చూశానంటాడు వీడిక్కడికి వచ్చి. ఏమండి, ఈ నిజాలు బయట పెడుతుంటే తట్టుకోలేకపోతున్నారండి. ఎందుకు? ఎంతవరకు భయంకరమైన బోధ బోధించేశారు అమాయకులైన క్రైస్తవులకి. ఇది బయటకు వచ్చేసరికి సహించలేకపోతున్నారు వాళ్ళు. దేవుడు హస్తకృతాలయాలను నివసింపడు. సొలొమోను అన్న మాట మరలా చెప్దాం. మాట మొదటి రాజులు 8:27 నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయుడు. ఆకాశ మహాకాశమును సహితము నిన్ను పట్టజాలము. నేను కట్టించిన ఈ బంగారు దేవాలయము ఎలాగూ పట్టును అని కట్టించినోడంటే ఎందుకు పట్టదు అని వీడు అంటున్నాడు. గుడి చేసినాడు. ఇరవై 25 సంవత్సరాలు చదివానండి. ఈ క్రైస్తవ్యాన్ని చూసి విసిగిపోయి, ఈ దొంగ భక్తులు చేసిన ప్రసంగాలకు మోసపోయి 25 సంవత్సరాలు తపస్సు చేశాను బైబిల్ అసలు ఏంటని. అప్పుడు తీశాను ఈ సారాన్ని, ఎసెన్స్ని బయటికి. వినండి, విని చూడండి పోనొకసారి. నీవు కట్టే వాటిలో దేవుడు ఉండడని దేవుడే చెబితే మరి ఎవరి కట్టిన వాటిలో దేవుడు ఉంటాడు? ఆ దేవుడే చెప్పిన మాట చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద, ఆయన ఇంటి మీద అంటే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అమ్మయ్య, ఇక్కడ ఏదో దేవుని ఇల్లు దొరికిందండి బాబు. ఎక్కడ దొరికింది ఆయన ఇంటి అడ్రస్? అమ్మయ్య, ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. ఇంతకీ దేవుని ఇల్లేది? నువ్వే సోదరా, సోదరి, నువ్వే. ఈ ఇంటిని ఎవరు కట్టారనుకుంటున్నావు నువ్వు? నువ్వా? అమ్మా నాన్న. ఇక్కడ డాక్టర్, MD డాక్టర్ గారిని కూర్చోబెట్టాను అందుకే వేళ.
నేను బోధించేది అందరూ బోధించే బైబిల్ లాంటిది కాదు. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. మనమే ఆయన ఇల్లు, మనమే ఆయన ఇల్లు. అంటే ఈ శరీరము దేవునికి ఆలయమా? చూద్దాం 2 కొరింథీ 6వ అధ్యాయం 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇంతకీ దేవుని ఆలయం ఎవరు? మనమే ఆయన ఆలయం. అంటే ఆకాశములు పట్టలేని మహాదేవుని బంధించగల మందిరం మానవ దేహం. మహాకాశములు పట్టజాలని మహాదేవుని మహా ఆకారాన్ని బంధించగలిగిన ఒకే ఒక భూమి మీద ఉన్న సాధనం మానవ దేహం. ఏమంటున్నాడు చూడండి, నేను వారిలో నివసించి బంగారు దేవాలయములో కాదు, మహాపర్వతాల మీద కట్టిన వాటిలో కాదు, వారిలో నేను కట్టుకున్న వారు వీళ్ళు, నేను కట్టుకున్న వారే మీరు, నేను వారిలో నివసించి సంచరించును. దేవుడు కట్టుకున్న దేవాలయం సోదరా నీ దేహమే. ఈ దేహాన్ని ఎవరు కట్టారనుకున్నారు? అమ్మా నాన్న అండి. ఒక మంచి విషయాన్ని, శాస్త్రానికి మించిన విషయాన్ని చెప్తాను. ఈ ప్రపంచంలో దేనినైనా మనిషి చేసుకున్నది మరలా తిరిగి చేసుకోగలడు నష్టపోతే. చేసుకోలేనిది ఒకే ఒకటి, అది మానవ దేహం. ఇంచుమించు మీ అందరికీ టీవీలు ఉంటాయి ఇంట్లో. కేబుల్ విజన్, సిటీ కేబుల్, ఎక్సెల్, ఎనీ ఛానల్ మీరు చూడండి, కిందని అప్పుడప్పుడు స్క్రోల్స్ వెళ్తుంటాయి. అర్జెంటుగా ఒక వ్యక్తి రోగి హాస్పిటల్లో ఉన్నాడు, అతనికి పలానా పాజిటివ్ కావాలి, బి కావాలి, నెగిటివ్ కావాలి, రక్తం కావాలి అతనికి అర్జెంటుగా. ఏం బజార్లో దొరకదా ఎర్ర రంగు నీళ్లు? మనిషి ఎవడు రక్తాన్ని తయారు చెయ్యలేడా? బ్లడ్ని ఎవరు తయారు చేయలేరండి. బ్లడ్ అండి, బ్లడ్ రక్తాన్ని, మానవ రక్తాన్ని మనిషి తన మహాజ్ఞానముతో తయారు చెయ్యలేడు. ఎందుకో తెలుసా? అది దేవుడు చేసినది. నీలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు మేడ్ బై గాడ్, నాట్ మేడ్ ఇన్ అమెరికా. నీ కిడ్నీ పోతే మరొకరి కిడ్నీ తీసేయాలి బతుకున్నోడిది. నీకు రక్తం పోతే మరొకరి రక్తం తీసేయాలి నీ గ్రూప్కి చెందింది. ఏమై కరెక్ట్? డాక్టర్ చందు గారు ఎండి నిలబడి చెప్పండి. కరెక్ట్. సాక్షి. ఎర్ర రంగు కలిపేయచ్చు, పంది రక్తం తీసినా ఎర్రగానే ఉంటుంది, ఎక్కిస్తే క్షణంలో చచ్చిపోతాడు. బైబిల్ అండి ఇది. సుందర్రావు బోధ బైబిలు. ఎలాంటి బోధో తెలుసా? సకల శాస్త్రాలను అధిగమించిన బోధ. కొన్ని కన్ను పోతే, కన్ను ఆర్టిఫిషియల్ గాజు కన్ను సెట్ చేస్తారు, గుడ్డు తిరగదు. మరీ అక్కడ ఒట్టు ఉంటుంది కనుక పెద్ద రంధ్రం,
ఆ రంధ్రం చూడడానికి బాగోదు కనుక గుడ్డు గుడ్డు పెడతారు. ఏం గుడ్డు? గాజు గుడ్డు. ఒరిజినల్ కనుగుడ్డు దొరకదు. కావాలంటే మరొకటి పీకేయాలి. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, కిడ్నీ బ్యాంక్, డబ్బునైతే దాచుకుంటాం. ఎక్కడ దాస్తాం? దాయాలి. మరి డబ్బులు దాసే బ్యాంకులు చూసావు ఈ ప్రపంచంలో. గుండెకాయలు దాసే బ్యాంకులు పడుతున్నాయి, నీ కళ్ళును దాసే బ్యాంకులు పడుతున్నాయి, నీ బ్లడ్ దాసే బ్యాంకులు పడుతున్నాయి, నీ కిడ్నీలు దాసే బ్యాంకులు పడుతున్నాయి. సోదరా సోదరి, ఎందుకు ఈ బ్యాంకులు పుట్టాయో తెలుసా? ఇవి దొరకవు. మానవుడు చేతులతో చేయలేనిదే మానవ దేహాన్ని దేవుడే చేశాడు గనుక, దేవుడు చేసిన దానిని మనిషి చేయలేడు గనుక. సోదరా సోదరుడా సోదరి, నీకిచ్చిన ఈ నిర్మాణం ఎంత గొప్పదో తెలుసా? భూమి మీద మానవుడెవ్వడూ చేయని దేహం అది. అది ఆయన ఉండే చోటు, ఆయన కట్టుకున్న ఇల్లు. ఆ ఇంటిలో దేవుడు ఉన్నాడా? నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా? లేక నీ ఇంటిలో ఈ దేహములో ఉండవలసిన దేవుణ్ణి తీసుకుని వెళ్ళి క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని నీవు కట్టుకున్న ఇంటి మీద బోర్డు పెట్టావా? బాలేదా ఇది? ఎక్కడో షాక్ అయిపోయినట్టుంది కదా మీకు. అయిపోతావు. అబద్ధాలను నమ్మాము ఇంతకాలం మనం. ఏది ఇల్లు తేలేదు మనకి. మాట మాత్రం విచిత్రముగా అందముగా ఉన్నదని బోర్డు చేసి నీవు కొట్టుకున్న నీ ఇంటికి బోర్డు పెట్టావు. ఆ ఇంటికి అధిపతి క్రీస్తని. నీ ఒంటికి అధిపతి, నీ ఇంటికి అధిపతి కాడు. అసలు ఆ బోర్డు నువ్వు మెడకేసుకోవాలి మూర్ఛ పిల్లల. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, నాట్ దట్ హౌస్. హస్తకృతాలయములలో దేవుడు నివసింపడు అని మన అన్నయ్య చెప్పాడు. జ్ఞాని మన అన్నయ్య అంతకంటే జ్ఞానివా? దేవుని పిల్లలారా, దేవుడు కట్టుకున్న ఈ దేహం చూడండి, దాని రూపం ఎన్నో కోట్ల కణాలు తల్లి గర్భము నుండి నేల రాలిపోతున్నా నిన్ను మాత్రమే నిలబెట్టగలిగిన అతని హస్తం అది. నీవు పిండమోయి ఉండగా నీ తల్లి గర్భములో అతను చూస్తున్నా, అతని నేత్రాలతో చూస్తున్నాడు నిన్ను ఈ దేహాన్ని నిర్మించటానికి. భూమి మీద సగటు ఉష్ణోగ్రత 68 డిగ్రీలు ఫారెన్హీట్. భూమిని తవ్వుకొని 1000 అడుగులు మీరు లోపలికి వెళితే, జాగ్రత్తగా వినండి క్యాలిక్యులేషన్, భూమిని తవ్వుకొని మీరు లోపలికి వెళ్ళిపోతుంటే ప్రతి 1000 అడుగులకి 16 డిగ్రీలు ఫారెన్హీట్ పెరుగుతుంది. అలా భూమిని తవ్వుకొని 1.5 మైళ్ళు లోపలికి వెళితే, భూమిని తవ్వుకొని 1.5 మైళ్ళు మీరు లోపలికి వెళితే అక్కడ నీళ్లు మరుగుతూ ఉంటాయి. చూసారా ఎంత హీట్ ఉందో లోపల, భూమి లోపల ఎంత వేడుందో చూడండి. 1.5 మైళ్ళు లోపలికి వెళితే ఆ 1.5 మైళ్ళ లోపల ఉన్న నీరు మరుగుతుంటుంది సలసల. అక్కడ ఆగకుండా మరో 30 మైళ్ళు మీరు ఇంకా తవ్వుకొని భూగర్భంలోనికి వెళ్ళిపోతే అక్కడ 2200 నుండి 3300 డిగ్రీలు ఫారెన్హీట్ ఉంటుంది. అంటే ఆ వేడికి ఇనపరాళ్ళు కరిగిపోతాయి. ఆ లోపల 30 మైళ్ళ లోపల ఉన్న భూమిలోని రాళ్ళు కరిగిపోతుంటాయి నీళ్లులా. ఎంత వేడుందో చూడండి. అక్కడ 2200 నుండి 3300 డిగ్రీలు ఫారెన్హీట్ అంటే రాళ్ళు శిలను కరిగిపోయేటంతటి వేడి భూమిలో ఉంది. ఇది ఎప్పుడు కనుక్కుంది? ఈ జియాలజిస్టులు ఎప్పుడు కనుక్కున్నారండి?
మొన్న కనుక్కున్నారండి ఇది. భూమిని ఎక్స్రే తీసిన తర్వాత సైన్స్ పై భూమి లోపలి భాగాలను చూశారు వాళ్ళు ఎక్స్రేలా. రిమోట్ సెన్సింగ్ సిస్టమ్. ఆలోచించండి, బైబిల్ ఎప్పుడు చెప్పుందో తెలుసా? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలలో యోబు అనే మహాభక్తుడు చేత బైబిల్ రాయిస్తూ దేవుడు భూగర్భంలో ఏముందో చెప్పాడు. మీ బైబిల్ విప్పి చూడండి. ఈ రోజు 30 మైళ్ళు లోపలికి వెళితే ఎలా ఉంటుందో తెలుసుకుంది శాస్త్ర ప్రపంచం. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలలో వ్రాయబడిన యోబు గ్రంథంలో అనగా నేటికి ఇది ఒక 2000, అది ఒక 1400, 3400 సంవత్సరాల క్రితమే బైబిల్ గొంతెత్తి ఏమి చెప్పిందో తెలుసా? 28 యోబు గ్రంథము 5వ వచనము. భూమి నుండి ఆహారము పుట్టును పైన దాని లోపలి భాగము అగ్నిమయమై, దాని లోపలి భాగము అగాధ స్థలము. భూమి లోతైన స్థలములలో అగ్ని మండుచున్నదయ్యా, మండకపోతే గాని చక్రాలు తిరగవు. ఒక డీజిల్ ఇంజిన్ చూడండి, ఒక పెట్రోల్ ఇంజిన్ చూడండి, ఒక ప్లైన్ ఇంజిన్ చూడండి, ఒక షిప్ ఇంజిన్ చూడండి, మండుతూ ఉంటుంది. అక్కడ ఆయిల్ మండుతుంటుంది, అక్కడ డీజిల్ మండుతుంటుంది, పెట్రోల్ మండుతుంటుంది, గ్యాస్ మండుతుంటుంది. అలా మండితేనే చక్రాలు తిరుగుతాయి. అలా చక్రాలు తిరిగితేనే వాడ కదలాలి, రైలు కదలాలి, బస్సు కదలాలి, విమానం అంతరిక్షంలో ఎగిరిపోవాలి. అంతవరకు ఎందుకండి? మన కాళ్ళు చేతులు చల్లబడిపోతే ఏమైపోతాం? ఆరోగ్యవంతుని శరీర ఉష్ణోగ్రత ఎంత అండి? 98.4 degrees Fahrenheit. అంతకు ఎక్కువైపోతే జ్వరం అంటారు, అంతకు తగ్గిపోతే పోయామంటారు. హీట్ ఉండాలి, వేడి ఉండాలి. ఇంజిన్ వేడికిపోతేనే చక్రాలు తిరుగుతాయి. భూమి మండటానికి కారణం ఏంటో తెలుసా? అది సూర్యుని చుట్టూ తిరగాలి, తన చుట్టూ తాను తిరగాలి. ఎంత పెద్ద సిస్టమ్ ఉందండి అందులో. అది మండితేనే తిరుగుతుంది, అది తిరుగుతేనే నీకు కాలమానం ప్రారంభం అవుతుంది. నీకు వెలుగు రావాలన్నా, నీకు చీకటి రావాలన్నా అది కదలాలి. అది కదలాలంటే మండాలి. అది మండుతుందన్న సంగతి 3400 సంవత్సరాల క్రితమే బైబిల్లో దేవుడు రాయించాడు. దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. నిన్నెక్కడి నుంచి తీశాడు అనుకుంటున్నావు ఆయన? ముగిస్తారు. 139 కీర్తన 5 minutes. 139 కీర్తన 15వ వచనము. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. నీ దేహానికి కావలసిన మట్టిని ఎక్కడి నుంచి తెచ్చాడు దేవుడు? నేల మంటితో నరుని నిర్మించనగానే మీద కొంచెం బుగ్గు తీసేసి పేస్ట్ చేశాడు అనుకున్నారేమో మీరు. లోన మంటలమయమై శిలలు కరిగిపోయి ద్రవించే భయంకరమైన వేడిలోనికి దేవుని హస్తాలు వెళ్ళి అగాధ స్థలములలోని మరిగిపోతున్న మట్టిని తీసి ఆకారాన్ని తయారు చేశాడు. జాగ్రత్తగా వినాలి. ముక్కు నీకు కావాలని కాదు, ఆయనకు కావాలని. నోరు నీకు కావాలని కాదు, ఆయనకు కావాలని. చేతులు నీకు కావాలని కాదు, ఆయనకు కావాలని. కాళ్ళు నీకు కావాలని కాదు, ఆయనకు కావాలని. నీవు కట్టుకున్న ఇంటికి కిటికీలు కావాలని నువ్వు కట్టుకుంటావు, వెంటిలేటర్స్ కావాలని నువ్వు కట్టుకుంటావు, ద్వారాలు కావాలని నువ్వు కోరుకుంటావు. నీ సుఖాలకు అనుకూలంగా నీ ఇంటిని నువ్వు కట్టుకున్నప్పుడు దేవుడు ఉండే ఈ ఇంటిని, మన దేహాన్ని దేవుడు తనకు అనుకూలంగా చేసుకున్నాడు.
కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. దేవుడు అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారము శరీరములో ఉంచెను. మోటార్ సైకిల్కి లైట్ ఉంటుంది చూడండి. మోటార్ సైకిల్కి లైట్, అది మోటార్ సైకిల్కి అవసరమా? మోటార్ సైకిల్ని వాడుకునే వానికి అవసరమా? అర్థం లేదా? మోటార్ సైకిల్కి ఎందుకు లైటు? దాన్ని నడిపే వానికి కావాలి ఆ లైటు. మోటార్ సైకిల్కి అవసరం లేదు లైటు. దేవుని పిల్లలారా, దేవుడు నియమించిన అవయవ నిర్మాణం అంతా అతనికి అవసరమైనట్టుగా నియమించాడు. నీ కళ్ళు ఆయనను, నీ కళ్ళు ఆయన కొరకు, నీ నోరు ఆయన కొరకు, నీ మెదడు ఆయన కొరకు, నీ చేతులు ఆయన కొరకు. అదే యేసు ప్రభు చెప్పిన మాట రాత్రి మీతో జ్ఞాపకం చేస్తాను. తండ్రి, నీ ఇష్టము నెరవేర్చుటకు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాను. దేవుడు కట్టిన ఈ మందిరాన్ని, మానవుడు కట్టలేని ఈ మానవ దేహాన్ని, దేవుడిచ్చిన ఈ దేహాన్ని, దేవుడు కట్టుకున్న ఈ దేవాలయాన్ని ఎవరి కొరకు ఉపయోగించుచున్నావు సోదరా సోదరి? దేవుని కొరకు ఉపయోగించుచున్నావా? నీ స్వార్థం కోసం దానిని ఏమైనా వాడుకుంటున్నావా? దానిని వాడుకునే హక్కు నీకు లేదు. అది దేవునిది. నేను వారిలో నివసింతును, నేను వారిలో సంచరింతును, నేను కట్టిన ఇల్లు ఇదే అని దేవుడు చెప్పాడు నీ శరీరం కోసం. మనమే ఆయన ఇల్లు. మానవ ఆకార నిర్మాణ శాస్త్రానికి అందరి మహాజ్ఞానాన్ని దేవుడు వేల వందల సంవత్సరాల క్రితము మహాగ్రంథమందు వ్రాయించగా, క్రైస్తవ సోదర సోదరీమణులారా, ఈ దేహముతో మీరు ఎవరిని మహిమపరచుచున్నారు? ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఏంటి ఆయనకి ఆ కర్మ? దేహములో నుండి బయటకు గెంటేశావా నీ తండ్రిని? నీ దేహము నుండి బయటకు పంపేశావా? ఏదనుకుంటున్నావు నువ్వు? దేవాలయం స్థలాన్నా? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఏ స్థలము? నీ శరీరం కాదు. ఎక్కడో భూమి మీద ఒక స్థలాన్ని చూసి ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, మూడోసారి ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారు. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసు కొనకుడి. స్థలము ఆలయమని, స్థలము ఆలయమని, స్థలము ఆలయమని మోసకరమైన మాటలు పలుకుచున్నావా సోదరా? నీ దేహము దేవుని ఆలయము సోదరా. దీనిని నిర్మించిన దేవుడు దానిలో ఉండాలని కోరుకుంటే, ఆ ఉన్నవాడు కట్టుకున్నవాడు ఆ దేహం వెలుపట నిలుచని హృదయమనే తలుపు తడుతున్నాడే, బయటకు పంపేశావా నీ శరీరములో నుండి? నీ దేహాన్ని నీ భర్తకు అర్పించేశావా? ఈ దేహాన్ని నీ భార్యకు అర్పించేశావా? ఈ దేహాన్ని ప్రజలకు అర్పించేశావా? ఎవరికి ఇచ్చేసావు ఈ దేహాన్ని? దేవుడిది. దానిని సజీవ యాగంగా దేవునికి ఇవ్వాలి. అది దేవుని ఇల్లు. ఆ ఇంటిలో ఎవరున్నారు ఇప్పుడు? చూస్తారు ఒకసారి. సెన్సేషనల్ పాయింట్. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏ వాక్యము పూజింపబడునో దానినంతటిని ఎదిరించిన క్రీస్తు విరోధి, దానంతటికి పైగా వాడు ఎవడు? వీడు, వాడే వీడు, వీడే వాడు, వాడెవడో కాదు, వీడే. దానంతటికి పైగా
ఆ దేవుడు కట్టిన దేవాలయమైన ఈ మానవ దేహములో కూర్చుండును. ఎవడొచ్చేసాడండి ఇప్పుడు ఈ ఆలయంలోకి? దేవుడు కట్టిన ఆలయంలోకి దెయ్యం వచ్చి కూర్చుంది. మరి దేవుడు ఎక్కడున్నాడు? హృదయమనడు తలుపు నొద్ద తట్టుచున్నాడు. ఏం పాడుతావు సంగీతం? బయటట నిలబడి కొడుతున్నాడట. అబ్బా ఎంత కమ్మగా పాడుతున్నావు, సిగ్గులేదో పాడడానికి. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఆయన తరుపు కొట్టటమే. దేవుడు కట్టిన ఈ దేవాలయం దయ్యం కూర్చుండి పేల్చేస్తుంది ఈ ఆలయాల్ని. ఈ మానవ దేహాలు మరణాయుధాలుగా మారిపోయి దేవుడు చేసిన ఈ మహా ఆలయాలు దయ్యానికి నిలయాలుగా దొంగల గుహలుగా మారాయి. ఇది ఈ మానవ ఆకార నిర్మాణంలో ఉన్న జ్ఞానమయ్యా. చలిబట్టవుతుంది కదా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని నేర్పిస్తున్నాను. ఓపికగా వింటున్నారు. క్షేమంగా గమ్యానికి చేర్చండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండు నడిపించునుగాక. ఆమేన్.